ఈ ప్రకృతిలో శ్రమజీవులు ఏవైనా ఉన్నాయంటే అవి చీమలే. ఎంతటి కష్టాన్నైనా అవి ఓర్వగలవు. ఒక్కో చీమ దాని బరువుకు దాదాపు 50 రెట్ల బరువున్న వస్తువులను ఎత్తగలదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అంతేకాదు, అవి గొప్ప ఇంజనీర్లు కూడా. తమ మార్గానికి అడ్డుగా ఉన్న నీటి ప్రవాహాలను దాటేందుకు అవి భారీ వంతెనలను కూడా నిర్మించగలవు. దీనిని నిరూపించేలా తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చీమలు తమ ముందున్న నీటి ప్రవాహాన్ని దాటేందుకు వంతెనను నిర్మించుకున్నాయి. దాదాపు మీటరు నుంచి 2 మీటర్ల పొడవున్న ఈ వంతెనపై మిగతా చీమలు సులువుగా ప్రయాణించాయి. తమ ఆహారం, గుడ్లను మోసుకెళ్తున్నాయి. వీడియోను చిత్రీకరిస్తున్న వ్యక్తి ఈ వంతెన చూసి ఆశ్చర్యపోయాడు. ఇది తనకు 7వ వింత అని చెప్పుకొచ్చారు. చిన్న జీవాలు పారుతున్న నీటిపై వంతెనను ఎలా నిర్మించాయో అని సందేహం వ్యక్తం చేశాడు. ఆ చీమలు 2-3 వంతెనలు నిర్మించి వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానించి కూడళ్లు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీన్ని చూసి షాక్ అవుతున్నారు. చీమలకు తమంతట తాముగా దాటలేని నీటి ప్రవాహం ఎదురుపడగానే అవి ఒకదాన్ని ఒకటి పట్టుకుని నీటిపై వంతెన నిర్మించడం ప్రారంభిస్తాయట. వాటిని చూడగానే మిగతా చీమలు కూడా వచ్చి జతకూడి వంతెనగా మారతాయట. ఇలా ఒకదాన్నొకటి పట్టుకుంటూ నీటి ప్రవాహం మీద తేలుతూ మిగతా చీమలు వంతెన దాటేందుకు సహకరిస్తాయట. ఇక వంతెనలో నిత్యం మార్పులు జరుగుతుంటాయని, మొదట ఉన్న చీమలు వంతెనను వీడితే కొత్త చీమలు వచ్చి దాన్ని మరింత దృఢంగా మారుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వంతెన నిర్మాణంలో సోల్జర్ చీమలదే ప్రధాన పాత్ర అని వివరించారు. అత్యంత క్రమశిక్షణతో పక్కా ప్రణాళిక ప్రకారం ఎటువంటి అలుపు సలుపు లేకుండా పనిచేస్తాయని తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. నిపుణులు చెప్పేదాని ప్రకారం భూమి మీద ఇప్పటి వరకు 12,000 చీమల జాతులను గుర్తించారు. అయితే వాస్తవ సంఖ్య 22,000 వరకు ఉండొచ్చనేది ఓ అంచనా. చీమలు చాలా బలమైనవని, వాటి సైజు తగ్గే కొద్దీ శక్తి పెరుగుతుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.